గాయ్స్, చూసారా? ఇది ఈడ పడే చేపలు. మరి ఇంతకంటే పెద్దవి పడతాయో పడవో కానీ తెలియదు, కానీ ప్రజెంట్ అయితే ఈ చేపలు అయితే పడుతున్నాయి. సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పైనేమో వర్షం వస్తుంది, కిందేమో చేపలు పట్టాలి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడున్న వాతావరణం అయితే ఇదనమాట. సో ఈరోజు ఏం చేపలు పడతాయి కూడా తెలియదు. బట్ కాకపోతే అయితే 2 చేపలకి అయితే వచ్చాము. కానీ వీటి మీద కొరమేను కొడదామని నా టార్గెట్. కాకపోతే ఏంటంటే మనకు కొరమేను కొట్టే ఆయుధాలు అయితే మన దగ్గర లేవన్నమాట. అలాగే మన కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేయండి.
సో హాయ్ అండి, ఈరోజు చేపలు పడదాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే కొన్ని కారణాల వల్ల అయితే చేపలు పట్టలేకపోయామన్నమాట. జరిగిన సన్నివేశం ఏంటంటే ఈ కనిపిస్తుంది కాలాడు అనమాట. మంచి చేప అయితే ఉంటుంది. అండ్ ఏ విషయం అయిందంటే వర్షం వచ్చిందండి. ఇది చూడండి ఎలా పడిందో. సో వర్షం పట్టడం కారణం వల్ల ఫిషింగ్ అయితే ఆగిపోయిందనమాట. మనకి ఇంకొక విషయం ఏంటంటే ఒక 1 వీక్లో మనం మంచిగా ఫిషింగ్ రాడ్స్ అలాగైతే కొన్ని తేబోతున్నాము. దీని మీద చేపలు అయితే కొడదామని డిసైడ్ అనమాట. సో అందుకని అయితే ఇంక ఈరోజు వ్లాగ్ అయితే చేయలేకపోయాను. మామూలుగా అయితే చేపలు పట్టి చూపిద్దాం అనుకున్నాను. సో ఈ సైట్ మీద అనమాట. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఈరోజు చేపలు పట్టే ఏరియా ఇదేనమాట మంది. కాకపోతే ఏంటంటే వర్షం పడింది. ఇప్పుడు మన దగ్గరేమో సెట్టింగ్స్ అయినా ఆగిపోయాయి అనమాట. సో తెచ్చుకుని మొత్తం ఆగిపోయాయి. సో అందువల్ల చేపలు పట్టలేకపోయాయి అనమాట. సో ఈ వాటర్లోనే ఇక్కడ నుంచి కనిపిస్తున్నంత వరకు అయితే చేపలు పడదాం అనుకున్నాను. కాకపోతే కొన్ని అనువైన కారణాల వల్ల ఆగిపోయింది. సో ఇక్కడ కూడా మంచి చేప అయితే పడుతుంది అనమాట. సో డైలీగా వీడియోస్ పెడతానికి ట్రై చేస్తాను. చూసారా కొట్టింది. సో దీని మీద వాలగా కొరమేను అయితే కొడదాం అనుకుంటున్నాను. సో మనకి ఫిషింగ్ రాడ్స్ అయితే రెడీ చేయాలి. 7 feet 8 feet అయితే మనకి సరిపోతుంది. ఇక్కడ 7 8 అంటే ఎక్కువ అనమాట. సో ఇక్కడ నుంచి కొడితే అక్కడైతే పడుతుంది పోయి ఆ ఏరియా. సో ఆ ఏరియాలో అయితే పడిద్ది అనమాట. సో అందుకని అయితే ఇంకా ఈరోజు ఫిషింగ్ చేద్దాం అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. మీకు చూపిస్తాను కొన్ని ప్లేస్లు. ఇంకా ఇది ఈ సైడు, ఇది ఊరు పక్కన ఊరు అనమాట మాది. ఈ ఏరియా అంతా అనమాట. ఇక్కడ కొడదాం అనుకున్నాం మంచి చేపలు, కానీ కుదరలేదు. ఇదండి ఇక్కడ మంచి చేపలు ఉంటాయి అన్నమాట. అక్కడ ఏరియా దాకా అయితే మంచి వర్క్, ఫిషింగ్స్ కూడా బాగా పడతాయి ఇక్కడ. మళ్ళీ వచ్చేసరికి ఇదిగో ఈ సైడ్ అండి. ఈ సైడు ఈ కాలువలో అయితే బాగా పడుతుంది అనమాట. ఆ టెంట్ పోయే రోజు అనమాట. ఇది మన ఊరు ప్రజెంట్ అయితే. ఊరంటే కాలువ. ఇంకా చాలామంది ఏంటంటే ఇంకా మనల్ని టార్గెట్ చేస్తారు. ఫిషింగ్ పడుతున్నారు ఏంటి ఇది కొత్తగా. ఒకళ్ళ పనులు వదిలేసి మన పనుల మీద డిపెండ్ అయి ఉంటారు. దానికి మాత్రం నేను కన్ఫర్మ్ ఇవ్వగలుగుతాను. సో ఇది అండి ఈరోజు మ్యాటరు. అనువైన కారణాల వల్ల వర్షం వచ్చింది. సో అందువల్ల అయితే వీడియో పెట్టలేదు. మనకి ఎట్టయితే అనుకున్న కేజీ 2 కేజీలు 3 కేజీలు మినిమం వస్తుంది. సో కుదరలేదు. కాలాలు చూడు వాటర్ ఎట్టబోతున్నాయో, భారీ ఎత్తుకుపోతున్నాయి కాళ్ళలో. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇలా జరిగిద్ది ఇలా అనుకొని. కానీ కొన్ని కారణాల వల్ల ఇలా అయిపోయిందనమాట. చూడండి ఎలా ఉందో. పొద్దున్న అయితే వర్షం వచ్చిందండి. ఇదంతా క్లైమేట్ అంతా మారిపోయింది మన. సో అందువల్ల అయితే పట్టలేకపోయా. కనిపిస్తుంది అన్నమాట ఇది మా ఏరియా. సో వాటర్ అయితే పడేవి, బట్ కారణాల వల్ల ఏంటంటే కొట్టలేకపోయాం చేపల్ని. కనిపిస్తుంది అంత ఇదే.